అందరికీ నమస్కారం. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెంలోని 3వ వార్డులో కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆహ్వానితులుగా మన సూరా శ్రీనివాసరెడ్డి గారిని, మన గుత్తా శ్రీనివాసరెడ్డి గారిని, మన జనసేన నాయకుల్ని, మిగతా వాళ్ళని పిలవడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి అనేది మన తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా మన మొట్టమొదటి నెలలోనే చేసుకునే పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజు రైతులందరూ ఎంతో సుఖ సంతోషాలతో ధాన్యం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ. అదేవిధంగా వాళ్ళ కొత్త అల్లుళ్ళని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కూడా మంచిగా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంతోషంగా ఏర్పాటు చేసే పండుగ. ఈ కార్యక్రమాన్ని మన కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల రంగవల్లులు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ఈ 3వ వార్డు కౌన్సిల్లోని ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, ముఖ్యంగా మహిళలు మరియు యువత పాల్గొని ఈ యొక్క రంగవల్లుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సుమారు ఒక 80 మంది పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాంట్లో వాళ్ళందరికీ 1, 2 మరియు 3వ బహుమతులు అందజేయడంతో పాటు ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ ప్రైజ్ను ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కౌన్సిలర్ అందే ప్రత్యూష మరియు వారి భర్త గారైన రంజిత్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు వాళ్ళు ఏర్పాటు చేసి ఈ యొక్క 3వ వార్డు కౌన్సిలర్ ప్రజలందరినీ కూడా ఒక ఐక్యంగా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇంతే ఉత్సాహంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఏరియాలో 3వ వార్డులో కౌన్సిలర్ అయినటువంటి సోదరి ప్రత్యూషమ్మ రంజిత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళల్ని భోగి, సంక్రాంతి, కర్మ పండుగలను ఎంకరేజ్ చేసే విధంగా, ఆనందాలతో పొంగిపోయే విధంగా ఈరోజు ఈ హిందూ సాంప్రదాయాలని, ఈ ఆంధ్రులకు మొదటి నుంచి కూడా మహిళలకి ఇష్టమైనటువంటి ఈ కార్యక్రమం ముగ్గుల పోటీ. ఉదయం కొందరైతే 1 గంట 2 గంటల నుంచే తెల్లారి 3, 4 దాకా ఆ మంచులోనే వేస్తున్నటువంటి ఈ ముగ్గుల కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళందరినీ ఉత్తేజపరిచే విధంగా ఒక ప్రోగ్రాం పెట్టి, ఈ ప్రోగ్రాంలో ఎవరు బాగా వేస్తే వాళ్ళకి కన్సలేషన్స్ ప్రైజెస్ అని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యూషమ్మ. అంటే ఇక్కడ వేసినటువంటి అన్నీ కూడా బాగున్నటువంటి, బాగలేనే కాదు, ఎవరెవరు శక్తి కొద్దీ వాళ్ళు, ఎవరెవరు ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వేసినటువంటి, దేనికి కూడా ఏ కార్యక్రమానికి సంబంధించి వేసినటువంటి ముగ్గులవి అన్నీ కూడా ప్రత్యేకించినటువంటి ముగ్గులు. కాకపోతే వాటిలో చిన్న మెరుగులు అటువంటి దిద్ది వాటిలో 1st, 2nd, 3rd, 4th అని కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి 3వ వార్డు కౌన్సిలరు, అదేవిధంగా రంజిత్ ఇద్దరు కూడా ఈ 3వ వార్డుని ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కౌన్సిలర్ ప్రత్యూషమ్మ గారికి, కాకపోతే కొన్ని శక్తులు అడ్డుకుంటా కొన్ని ఇబ్బందులు పడతానే ఉన్నది. అయినా కానీ 3వ వార్డులో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుంటా ఉంది. ఇంకా కూడా ఇంకా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలు ఈ 3వ వార్డులో చేసి రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి లేడీ లెజెండ్ నాయకురాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ, పాల్గొన్నటువంటి వారికి, కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కార్యక్రమానికి ఆర్గనైజర్గా ఉన్నటువంటి శ్రీమతి అందే ప్రత్యూష, డాక్టర్ రంజిత్ ప్రత్యూష గారు 3వ వార్డు కౌన్సిలర్, వారి ఆర్గనైజేషన్లో మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ తహసీల్దార్ గారు మరియు సూరా శ్రీనివాసరెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ వాళ్ళు ఒకరికి మించి ఒకరు ఒక మంచి క్యాప్షన్ తోటి వాళ్ళకున్న కళాత్మకమైనటువంటి, సృజనాత్మకమైనటువంటి కళని వాళ్ళు బయటపెడుతున్నారు. పల్లె వాతావరణంలో ఎలాంటి చదువు లేకపోయినా వాళ్ళ ఇంటి ముందు ఇలాంటి రంగవల్లులు ఏర్పాటు చేసుకొని భారతీయ సనాతన ధర్మంలో, సంస్కృతిలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పెద్ద పండుగ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనకి చాలా పెద్ద పండుగ. ఈ 3 రోజుల పండుగ చేసుకుంటున్నామంటే దీనికి ఉన్న ప్రాధాన్యత వేరు. అందులో ఈరోజు కనుమ పండుగ.
రైతులు పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమం చేస్తున్నటువంటి పండుగ. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా వారి సారథ్యంలో ఈరోజు రంగవల్లుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ప్రతి మహిళ యొక్క ముగ్గును చూడంగానే వాళ్ళ నైపుణ్యం అర్థమైపోయింది. అక్కడికి మించి ఒకరు పోటీ చేశారు. కొన్ని కార్యక్రమాలు కూడా 1, 2, 3 ఏది చేయాలనేది కూడా న్యాయ నిర్ణేత కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. కొన్నింటిని డిపెండ్ అవుతాం. క్యాప్షన్ మీద 50% తహసీల్దార్ కదా, ఈ క్యాప్షన్ 50% మార్క్ చేయాలి. ఈ పరవ వాటికి ఇంకోటి ఉంటుంది. కానీ ప్రాధాన్యత సంతరించుకునేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళ యొక్క మేధస్సు, వాళ్ళ తెలివి, వాళ్ళ నైపుణ్యం ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి అందరూ ఎంతోమంది మహిళలు సోదరి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని వారందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మా సోదరిమణి శ్రీమతి ప్రత్యూష గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. అదేవిధంగా 3వ వార్డు ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకి, అదేవిధంగా ఉత్సాహంతో పాల్గొన్నటువంటి విద్యార్థులు, చిన్నపిల్లలు అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీడియా సోదరులకి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రత్యేకంగా 3వ వార్డు అంటేనే బుచ్చి మండలంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 3వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ అందే ప్రత్యూష, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ మా శిష్యుడు రంజిత్ పట్టే విధంగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా ఈరోజు ఈ ముగ్గుల పోటీ పెట్టినటువంటి సందర్భంలో అందరూ పాల్గొన్నారు చాలా ఉత్సాహంతో. వాళ్ళలో పెద్దలు, ఒక పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా ముగ్గులు వేస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసింది పాపం. అదే వాళ్ళ ఆనందంలో పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఉత్సాహంతో ముగ్గులు వేస్తూ ఉంటే అసలు ఎంత ఉత్సాహంలో ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు వేసిన ముగ్గు ఇక్కడ ఎక్కడ ఎవరికి అభినందనలు, ఎవరు ఏందనేది సెలక్షన్లో మన ఎంఆర్ఓ గారు ఫైనల్ సెలెక్ట్ చేసి మీకు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరోసారి మా శిష్యుడికి, అదేవిధంగా అందే ప్రత్యూష గారికి మరోసారి శుభాకాంక్షలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ని మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఇయర్ హరిదాసులు కూడా తీసుకొని, గంగిరెద్దులు హరిదాసులు కూడా తీసుకొని చేస్తే బాగుంటుందని నా కోరిక. చేస్తారు కూడాను. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ.